భారీ వర్షాలు వరదల వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిని రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. కొల్లిపర మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో శివకుమార్ పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. కొల్లిపర మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మంగళవారం పర్యటించారు. మండల పరిధిలోని పలు గ్రామాలు వరద ముంపుకు గురి కావడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా అక్కడ ఆశ్రయం పొందుతున్న వారిని అన్నాబత్తుని శివకుమార్ పరామర్శించారు. వరద బాధితులతో పాటు రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ముందుగా తుములూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. బొమ్మవానిపాలెం, అన్నవరపులంక గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడ ఆశ్రయం పొందుతుండగా వారితో మాట్లాడారు. మహిళలు, వృద్ధులను పలకరిస్తూ వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న 250 మందికి స్థానిక నాయకులతో కలిసి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అక్కడి నుండి హనుమానపాలెం ప్రాథమిక పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న బొమ్మవానిపాలెం గ్రామస్తులను పరామర్శించి వారికి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం కరకట్ట సమీపంలో బొమ్మవానిపాలెం వద్ద వరద పరిస్థితిని అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. అక్కడ నీట మునిగిన అరటి, పసుపు పంటలను చూసి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు అపార నష్టం జరిగిందని చెప్పారు. వరదల వల్ల వరితో సహా వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగి దెబ్బతిన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటువంటి విపత్తుల సమయంలో రైతాంగాన్ని ఉదారంగా ఆదుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రజలకు మంచి చేసేందుకు తాము వచ్చామని చెబుతున్న ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నాల శివారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అవుతూ పోతిరెడ్డి, పాలకేంద్రం అధ్యక్షుడు నెర్ల కుటుంబరెడ్డి, అన్నవరం ఎంపీటీసీ తోమాటి భీమారాణి, వైసీపీ నాయకులు ఆరిగ చంద్రారెడ్డి, గుడ్విల్ కృష్ణారెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, మర్రెడ్డి బ్రహ్మారెడ్డి, ఈద యశ్వంతరెడ్డి, బొమ్ము శ్రీనివాసరెడ్డి, ఈద హర్షవర్ధన్ రెడ్డి, ఉయ్యూరు ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ 3-4 రోజుల నుంచి కృష్ణాదేవరికి సంబంధించి ఉధృతంగా అంటే సుమారు 11 లక్షల క్యూబిక్ వాటర్ మీటర్ని ఆ వరద ఫ్లో ఏదైతే లంక గ్రామాలు, అలాగే మరి ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఈ వరద వలన రైతుకి అపారంగా నష్టం జరగటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక విజయవాడ తదితర ప్రాంతాల్లో అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా వరద ఏ రకంగా కృష్ణా జిల్లాని మరి ముఖ్యంగా విజయవాడని అతలాకుతలం చేసిందో మనం గమనించాలి. ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు
రైతాంగాన్ని, వరదలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షితం చేయాల్సిన బాధ్యత అందరిది, మరి ముఖ్యంగా ప్రభుత్వాలది. మేమేం కోరుతున్నామంటే రైతుకు మేలు జరగాల, దెబ్బతిన్న పంట, చేలు, పసుపు వేసిన రైతు సుమారు ఇప్పటికే పెట్టుబడి కింద కానీ ఇంకో దాని కింద సుమారు 80,000 నుంచి ₹1,00,000 వరకు పసుపుకి అవుతూ ఉంది. కౌలు కాక నేను చెబుతాను పెట్టుబడి. అలాగే అరటి, అలాగే వరికి సంబంధించి ఇప్పటికే 15,000 నుంచి 20,000 పెట్టుబడి పెట్టారు. సో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా మనం చూసే సుమారు 10 అడుగుల ఎత్తున వరద నీరు ఉంది. ఇది క్రమంగా ఒక 4-5 రోజులకి ఈ నీరు పోయినా కానీ పంట ఎక్కడ బతికే పరిస్థితుల్లో లేదు. రైతు పెట్టుబడి పెట్టి అన్యాయం అవుతున్నాడు. కాబట్టి కనీసం మేము ఏ రకంగా అయితే పసుపుకి 55,000 ఇచ్చామో, వరికి 6,800 ఇచ్చామో, అలాగే అరటికి ఇచ్చాము, ఆ రకంగా ఇవ్వమంటున్నాం. లేదు మీరు అంతకన్నా బాగా చేస్తానంటే ₹1,00,000 కాడికి లేకపోతే 70,000 కాడికి రైతుకి ఇవ్వమని కోరుతూ ఉంటాం. అప్పుడే కనీసం రైతు తన పెట్టుబడి, కౌలు, ఈ విపత్కర పరిస్థితుల నుంచి తట్టుకునే పరిస్థితి ఉంటుందని, ప్రధానంగా ప్రభుత్వాన్ని ఆ రకంగా చేసి ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చేసిందే చెబుతాం. నేను శాసనసభ్యుడిగా 5 సంవత్సరాల్లో 2019 ఇలాగే హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు 89 మందికి ఆ రోజు ఆదుకున్న ఫస్ట్ సంవత్సరం. అదే సంవత్సరం సెప్టెంబర్లో 2020న ఆ రోజు వరదలు వచ్చినప్పుడు 452 మంది రైతుకి సుమారు 1,08,70,000 వేసాం. అలాగే నివార్ సైక్లోన్ 2021 వచ్చినప్పుడు 14,804 మంది రైతులకి 13,38,00,000 రూపాయలని ఇన్సూరెన్స్ దీని కింద వేయించాం. అలాగే అదే సంవత్సరం కృష్ణా రివర్ వచ్చినప్పుడు 452 మంది రైతులకి 18,68,000 వేయించాం. అలాగే హెవీ రెయిన్స్ నవంబర్ 21 సంవత్సరం వచ్చినప్పుడు 8,362 మంది రైతాంగానికి 8,20,000 రూపాయలని ఆ రోజు నష్టపరిహారం కింద ఇవ్వటం జరిగింది. అలాగే మాండోస్ సైక్లోన్ నవంబర్ 22వ సంవత్సరంలో వచ్చినప్పుడు 2,489 మంది రైతాంగానికి 2,09,90,000 రూపాయలని రైతుకి నష్టపరిహారం కింద ఇవ్వటం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు, మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ వాస్తవాలు. మేమేం కోరుతున్నామంటే, వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుతుందంటే, మేము చేసింది ఇది సుమారు 24 కోట్ల రూపాయలు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతుకి ఎక్కడైతే సైక్లోను, ఎక్కడైతే హెవీ రైన్స్ వచ్చిన టైంలో మేము చేసింది. మేము చెబుతుంది రైతు భరోసాలు, పిండి అయిగాక ఇది కేవలం తెనాలి నియోజకవర్గంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, వరద వచ్చినప్పుడు కానీ, సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, రైతాంగం నష్టపోయిన సమయంలో ఈ 5 సంవత్సరాల్లో 24 కోట్ల రూపాయలు రైతుకి పంట నష్టపరిహారం కింద చేశాం. నేను ఇప్పుడేం కోరుతున్నానంటే, మీ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలా, దాంట్లో తప్పేం లేదు. మేమేమి ఇంకో రకంగా కూడా మాట్లాడుతున్నా, ఇది ఎవరు తప్పు, లేకపోతే వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు అని కూడా నేనేం చూడటల్లా. నేనేం కోరుతున్నానంటే, మా టైంలో వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతును ఆదుకున్న క్రమం చెబుతున్నాను. మీరు ఇంతకన్నా మెరుగ్గా చేయమంటున్నా. మీరు చేస్తామంటున్నారుగా, అందరినీ గత ప్రభుత్వం కన్నా బాగా చేస్తామని చెబుతున్నారు కదా, దాన్నే చేయమంటున్నా. కనీసం మాలాగన్నా చేయండి. రైతు ఎంతో కొంత ఆ నష్టపరిహారం కింద రైతు ఊరట వస్తుంది. లేదు మాకన్నా బాగా చేయండి, రైతు సంతోషపడతాడు, రైతుని ఆదుకున్న విధంగా ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా మేము కూడా సంతోషపడతాం, ప్రభుత్వం బాగా చేస్తుందని చూస్తాం. సో తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ ఏం కోరుతా ఉంది,
రైతుని ఆదుకోమని కోరుతా ఉంది. మేము ఇచ్చిన ప్రకారం 55,000 రూపాయలు పసుపుకి, 6,800 రూపాయలు వరికి, అలాగే అరటికి మీరు సహాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వాలు మరి ఈ క్రాప్ బుకింగ్ చేసి రైతులకి పసుపు కానీ, కంద కానీ, అరటి కానీ, మినుము, మొక్కజొన్న, మెట ప్రాంతంలో పండే ప్రతి పంటకి కూడా ఈ క్రాప్ బుకింగ్ చేసి దాని ప్రకారంగా గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కట్టి రైతులకి ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిము గత ప్రభుత్వం పసుపుకి అయితే 52,000, అరటికి అయితే 80,000 చిల్లరిచ్చారు, వరికి అయితే 6,500, అలా రకరకాలుగా ఇష్టం జరిగింది. ఈరోజు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మరి రైతులందరికీ న్యాయం జరగాలంటే పంట మొత్తం ఈ క్రాప్ బుకింగ్ చేయించి దాని ఆధారం బేస్ చేసుకుని ఏదైతే సంపూర్ణమైన నష్టం జరిగిందో ఈ రైతు ఆ రైతు లేదు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కరకట్టల మధ్యలో ఉన్న పొలాలు మొత్తం టోటల్గా పార్టీలకు అతీతంగా మొత్తం అందరు రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది. కాబట్టి ప్రతి రైతు పొలం ఈ క్రాప్ బుకింగ్ చేసి దానికి ప్రతి ఒక్క రైతుకి తరఫున ఇన్సూరెన్స్ కట్టి నష్టపోయిన ప్రతి రైతుని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని, ఆ విధంగా ఇన్సూరెన్స్ అంతా ఇప్పిస్తే తప్ప రైతులు కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఈ సభాముఖంగా మరి గవర్నమెంట్ వారికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమారు గారు కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం, బొమ్మవానిపాలెం, ఈ కొత్తూరు లంక, ఈ గ్రామాలన్నీ చూస్తానికి వచ్చారు. ఇక్కడ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి చేర్చడం జరిగింది. తూనూరు జెడ్పిహెచ్ఎస్ స్కూలు, హనుమాన్పాలెం జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో కూడా వాళ్ళందరినీ పరామర్శి ఇక్కడ కృష్ణానది ఒడ్డుకు వచ్చారు. శ్రీనివాస్ రెడ్డి అన్న చెప్పినట్టుగా ఇన్పుట్ సబ్సిడీని ఏర్పాటు చేసి రైతులందరూ కూడా నష్టపోకుండా చేస్తే కొంతవరకు రైతు స్థిరపడతాడు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ని కోరుకోవటం జరుగుతుంది.